హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, పంజగుట్ట, అమీర్పేట్, జూబ్లీహిల్స్లో భారీ వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలుచోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీనగర్, పంజగుట్ట, అమీర్పేట్లలో భారీ వర్షం పడుతోంది. రోడ్లపైకి వర్షపు నీరు రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షానికి పలుచోట్ల నాలాలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల లోతు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జరుగుతున్నారు. కుమార్, ప్రధానంగా ఏ ప్రాంతాలపై ఎక్కువగా ఎప్పుడు చూపిస్తోంది? జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? థ్యాంక్ యూ సతీష్. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో అలాగే ఎల్బీనగర్ లో భారీ వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా రోడ్డుపై వరద నీరు కూడా భారీగా నిలవడంతో ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జలమయమై కూడా వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యంగా ఇటు చూసుకున్నట్టయితే ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీహిల్స్ అలాగే ఎస్ఆర్ నగర్, అమీర్పేట్ అలాగే ఖైరతాబాద్ మీద మొత్తం కూడా వర్షం అయితే కురుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే జీహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఏదైతే రోడ్ల మీద నీళ్లు నిలవకుండా బోర్డులతో ఇమీడియట్ గా వాటర్ తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అలాగే మరొక పక్క డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా రోడ్డుపై చెట్లు విరిచిపడినా సరే ఇమీడియట్ గా వాటిని తొలగించాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లోని ఏదైతే జలమైన వెంటనే ప్రస్తుతం ఏదైతే బోర్తోని ఫస్ట్ వాటర్ అయితే బయట తీయాలంటూ కూడా ఇప్పటికే అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేశారు. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతాల్లో నాలాలు ఎక్కడైనా ఓపెన్ ఉంటే ఇమీడియట్ గా వాటికి హెచ్చరికల బోర్డులు అమర్చాలంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు ఏదైతే ఆర్డర్స్ అయితే పాస్ చేశారో అలాగే మరొక పక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా రోడ్డుపై నీళ్లు నిలవడంతో కరెంటు వైరు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మరొక 2 రోజులు కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందుకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే మరొక పక్క లోతట్టు ప్రాంతంలో కూడా ఏదైతే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే సూచిస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.